ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 5 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రికి జ్ఞానయుక్త పిల్లలే ప్రియమైన వారు. అందువలన తండ్రి సమానముగా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, కళ్యాణకారి యుగంలో తండ్రి పిల్లలందరికీ ఏ స్మృతిని కలిగిస్తారు? సమాధానము, పిల్లలు, మీరు మీ ఇల్లు వదిలి 5000 సంవత్సరాలు అయింది. 5000 సంవత్సరాలలో మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇది మీకు అంతిమ జన్మ, వానప్రస్థావస్థ. అందువలన ఇప్పుడు ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోండి. మళ్ళీ మీరు సుఖధామంలోకి వస్తారు. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ అంతిమ జన్మలో పవిత్రముగా అయి తండ్రిని స్మృతి చేయండి. పాట. సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. భగవంతుడు ఒక్కడేనని పిల్లలు అర్థం చేసుకున్నారు. గాడ్ ఈజ్ వన్. సర్వాత్మలకు తండ్రి ఒక్కరే. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. సృష్టి రచయిత ఒక్కరే, అనేక మంది రచయితలైతే ఉండరు. ఈ సిద్ధాంతం అనుసారంగా మనుషులు స్వయాన్ని భగవంతుడు అని పిలిపించుకోలేరు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవకు నిమిత్తులుగా అయ్యారు. ఈశ్వరుడు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. దానిని సత్యయుగము అని అంటారు. అందులోకి వెళ్ళేందుకు మీరు అర్హులుగా అవుతున్నారు. సత్యయుగంలో పతితులెవ్వరూ ఉండరు. ఇప్పుడు మీరు పావనముగా అవుతున్నారు. బాబా అంటున్నారు, నేను పతిత పావనుణ్ణి, మీకు శ్రేష్టమైన మతమును ఇస్తాను. మీరు నిరాకారుడైన తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే పతిత తమో ప్రధానము నుండి పావన సతో ప్రధానంగా అయిపోతారు. స్మృతి అనే యోగాగ్ని ద్వారా పాపకర్మలన్నీ భస్మమైపోతాయి. సాధువులు మొదలైన వారు అయితే ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. ఒకవైపు భగవంతుడు ఒక్కరే అని అంటారు. కానీ ఇక్కడ అనేక మంది స్వయాన్ని భగవంతుడుగా పిలిపించుకుంటూ ఉంటారు. శ్రీ శ్రీ 108 జగద్గురువు అని కూడా పిలిపించుకుంటారు. వాస్తవానికి జగత్తుకు గురువు ఒక్క తండ్రి మాత్రమే. మొత్తం జగత్తునంతా పావనంగా చేసేవారు ఒక్క పరమాత్మ మాత్రమే. మొత్తం ప్రపంచాన్ని దుఃఖము నుండి ముక్తం చేస్తారు. వారే దుఃఖహర్త సుఖకర్త. ఏ మనుష్యులను కూడా దుఃఖహర్త సుఖకర్త అని మనం పిలవలేము. ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఈ ప్రపంచమే పతిత ప్రపంచము. అందరూ పతితులుగానే ఉన్నారు. పవిత్ర ప్రపంచంలో యదా మహారాజా మహారాణి తదా ప్రజలు ఉంటారు. సత్యయుగంలో పూజ్య మహారాజులు మహారాణులు ఉంటారు. మళ్ళీ భక్తి మార్గంలో పూజారులుగా అవుతారు. సత్యయుగంలో ఎవరైతే మహారాజులు మహారాణులుగా ఉంటారో వారిలో 2 కళలు తగ్గినప్పుడు వారే రాజా రాణీలుగా పిలువబడతారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. లేకుంటే 1 సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, భలే గృహస్థి వ్యవహారంలో ఉండండి, కానీ ఈ అంతిమ జన్మలో మాత్రం పవిత్రముగా ఉండండి. ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ. వానప్రస్థము అన్నా లేక శాంతిధామము అన్నా ఒక్కటే. అక్కడ ఆత్మలు బ్రహ్మతత్వంలో ఉంటాయి. దానిని బ్రహ్మాండము అని అంటారు. వాస్తవానికి ఆత్మలు అండముల వలె ఉండవు. ఆత్మలు నక్షత్రాల వలె ఉంటాయి. బాబా అర్థం చేయిస్తున్నారు, ఆత్మలన్నీ డ్రామాలోని పాత్రదారులే. ఎలాగైతే నాటకంలోని పాత్రదారులు డ్రెస్సులు మార్చుకొని భిన్న భిన్నమైన పాత్రలు అభినయిస్తారో అలా ఇది కూడా ఒక అనంతమైన నాటకము. ఆత్మలు ఈ సృష్టిపై పంచతత్వాలతో తయారైన శరీరంలో ప్రవేశించి ప్రారంభము నుండి కూడా పాత్రను అభినయిస్తాయి.
పరమాత్మ, బ్రహ్మ, విష్ణు, శంకరులు అందరూ ఇందులో పాత్రధారులే. నాటకంలో పాత్రలు అభినయించేందుకు రకరకాల డ్రెస్సులు లభిస్తాయి. ఇంటిలో ఆత్మలన్నీ శరీరం లేకుండా ఉంటాయి. పంచతత్వాల శరీరం తయారైనప్పుడు అందులో ప్రవేశిస్తాయి. 84 శరీరాలు లభించినందువలన పేర్లు కూడా 84 ఉంటాయి. ఆత్మ అనే పేరు మాత్రం ఒక్కటే. శివబాబా ఒక్కరు మాత్రమే పతిత పావనుడు. వారికి తమకంటూ సొంత శరీరం లేదు. శరీరాన్ని ఆధారంగా తీసుకోవలసి ఉంటుంది. నా పేరు శివుడు అని అంటున్నారు. భలే పాత శరీరంలో వస్తాను, కానీ అతని శరీరానికి వేరే పేరు ఉంటుంది కదా. అతనికి వ్యక్త నామం ఉంటుంది, ఆ తరువాత అవ్యక్త నామం ఏర్పడింది. ఒక ధర్మం వారు ఇతర ధర్మాల్లోనికి వెళ్ళినప్పుడు పేరు మారిపోతుంది. మీరు కూడా శూద్ర ధర్మం నుండి ఇప్పుడు బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చారు. అందువలన పేరు మారింది కదా. మీరు బ్రహ్మ ద్వారా శివబాబాకు లేఖలు వ్రాస్తారు. శివబాబా పరంపిత పరమాత్మ, వారి పేరు అయితే ఎప్పుడు కూడా మార్పు చెందదు. శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తారు. అది ఇప్పుడు లోపించి ఉంది. పావన పూజ్యులుగా ఉన్నవారే ఇప్పుడు పతిత పూజారులుగా అయిపోతారు. 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా మళ్ళీ స్థాపన చేయిస్తారు అనే గాయనం ఉంది. కనుక తప్పకుండా బ్రాహ్మణులు కావాలి. బ్రహ్మ బ్రాహ్మణులు ఎక్కడి నుండి వచ్చారు? శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుని మీరు నా వారు అని అంటున్నారు. శివబాబాకు పిల్లలే, కానీ బ్రహ్మ ద్వారా పౌత్రులుగా అవుతారు. మొత్తం ప్రజలందరికీ పిత ఒక్కరే. ఇంతమంది పిల్లలు కుమారు కుమారీలుగా ఉన్నారు. వారిని శివబాబా బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు. మనుషులకైతే కొద్దిగా కూడా తెలియదు. తండ్రి వచ్చి ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అలాగని కొత్తగా వస్తారని కాదు. ప్రళయము జరిగి మళ్ళీ ఆకుపైన సాగరంలో వచ్చారు అని చూపిస్తారు. అలా జరగదు. ఇవన్నీ కూడా కల్పిత కథలు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతూ ఉంటాయి. ఆత్మ అమరము, అందులోని పాత్ర కూడా అమరమే. ఆ పాత్ర ఎప్పుడు కూడా అరిగిపోదు. సత్యయుగంలో అదే లక్ష్మీనారాయణులు సూర్యవంశ రాజధాని కొనసాగుతూ వస్తుంది. అది ఎప్పుడు మారదు కదా. ప్రపంచం కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి మళ్ళీ కొత్తదిగా అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మకు అవినాశీ పాత్ర లభించి ఉంది. తండ్రి అంటున్నారు, భక్తి మార్గంలో భక్తులు ఏ భావనతో భక్తి చేస్తారో వాళ్లకు నేను అలాగే సాక్షాత్కారాలు కూడా చేయిస్తాను. కొంతమందికి హనుమంతుని, కొంతమందికి గణేశుణ్ణి కూడా సాక్షాత్కారం చేయిస్తాను. వారి యొక్క శుభ భావనలను నేనే పూర్తి చేస్తాను అని శివబాబా అంటున్నారు. ఇది కూడా డ్రామాలోనే చేయింపబడింది. మనుషులు భగవంతుడు అందరిలో ఉన్నారు అని అంటారు. అందువలన భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అంటారు. భక్తుల మాల కూడా ఉంది. పురుషులలో నారదుడు శిరోమణి, స్త్రీలలో మీరా శిరోమణిగా గాయనం చేయబడతారు. భక్తుల మాల వేరు, రుద్రమాల వేరు, జ్ఞానమాల వేరు. భక్తుల మాలను ఎప్పుడు కూడా పూజించరు. రుద్రమాలను అయితే పూజ చేస్తారు. ఉపరి భాగంలో పుష్పము, ఆ తర్వాత మేరుపూస అంటే జంట పూసలు ఉంటాయి. ఆ తర్వాత రాజ్యసింహాసనంపై కూర్చునే పిల్లలు ఉంటారు. రుద్రమాలనే విష్ణుమాల. భక్తుల మాలకు కేవలం మహిమ మాత్రమే ఉంటుంది. రుద్రమాలనైతే అందరూ తిప్పుతూ ఉంటారు. మీరు భక్తులు కారు, జ్ఞానులు. తండ్రి అంటున్నారు, నాకు జ్ఞానయుక్తమైన ఆత్మలు చాలా ప్రియమైన వారు. ఆ తండ్రి జ్ఞానసాగరులు. పిల్లలైన మీకు జ్ఞానమునిస్తున్నారు. మీ మాల మాత్రమే పూజింపబడుతుంది. అష్టరత్నాల మాలను కూడా పూజ చేస్తారు.
ఎందుకంటే వారు జ్ఞానయుక్త ఆత్మలు కనుక పూజింపబడతారు. ఉంగరం తయారు చేసుకుని ధరిస్తారు, ఎందుకంటే వీరు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. గౌరవపూర్వకంగా పాస్ అయితే వారు మహిమ చేయబడతారు. 9వ పూసగా మధ్యలో శివబాబాను ఉంచుతారు. వాటిని నవరత్నములు అని అంటారు. ఇది వివరంగా తెలపడము అంటున్నారు బాబా. అష్టరత్నాలు చుట్టూ ఉంటాయి, మధ్యలో అష్టరత్నాల ఉంగరంలో మధ్యలో డైమండ్ పెడతారు కదా, దానిని శివబాబాకి గుర్తు అని చెప్తున్నారు. తండ్రి అంటున్నారు, తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి, తర్వాత మీరు వెళ్ళిపోతారు. పతిత ఆత్మలు పావన ప్రపంచములోకి వెళ్ళలేరు. ఇక్కడ అందరూ పతితులుగానే ఉన్నారు. దేవతల శరీరాలు పవిత్రముగా వికారములు లేకుండా ఉంటాయి. వారు పూజ్యులు కదా. యథా రాజారాణి తథా ప్రజలు కూడా పూజ్యులే. ఇక్కడ అందరూ పూజారులే. అక్కడైతే అసలు దుఃఖము అనే మాటే ఉండదు. దానిని స్వర్గము లేక సుఖధామము అని అంటారు. అక్కడ సుఖము, సంపద, శాంతి అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమీ లేవు. అందువలన దీనిని నరకము అని, దానిని స్వర్గము అని అంటారు. ఆత్మలైన మనం శాంతి ధామంలో ఉండేవారము. అక్కడ నుండి పాత్ర చేసేందుకు వస్తాము. 84 జన్మలు పూర్తిగా భోగించవలసి ఉంటుంది. ఇప్పుడు ఇది దుఃఖధామము. మళ్ళీ మనం శాంతి ధామానికి వెళ్ళి అక్కడి నుండి సుఖధామంలోకి వెళ్తాము. తండ్రి మనల్ని సుఖధామానికి మాలికలుగా చేసేందుకు, మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు మన చేత పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. ఇది మీకు సంగమ యుగము. తండ్రి అంటున్నారు, నేను కల్పం యొక్క సంగమ సమయంలో వస్తాను, యుగ యుగాన రాను. నేను సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే సృష్టిని పరివర్తన చేసేందుకు వస్తాను అని బాబా అంటున్నారు. సత్యయుగం ఉండేది, ఇప్పుడు ఇది కలియుగము. మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఇది కళ్యాణకారి సంగమ యుగము. అందరికీ కళ్యాణం జరగాలి. అందరినీ రావణుని యొక్క జైలు నుండి విడిపిస్తారు. వారిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. ఇది దుఃఖధామము కదా, ఇక్కడ అందరూ దుఃఖంలోనే ఉన్నారు. మీరు సుఖధామములో వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. సుఖధామంలో వెళ్ళాలి అంటే మొదట శాంతిధామానికి వెళ్ళాలి. మీరు 5000 సంవత్సరాల నుండి పాత్ర చేస్తున్నారు. మీరు మీ ఇంటిని వదిలి 5000 సంవత్సరాలు అయింది. వారిలో భారతవాసీలైన మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇది మీ అంతిమ జన్మ. అందరిది వానప్రస్థావస్థయే, అందరూ వెళ్ళాల్సిందే. జ్ఞానసాగరులు లేక రుద్రుడు అనే మహిమ కూడా ఉంది. ఇది శివుని యొక్క జ్ఞాన యజ్ఞము. శివుడు పతిత పావనుడు, పరమాత్మ కూడా శివుడే కదా. భక్తులు రుద్రుడు అనే పేరు పెట్టేశారు. వారి అసలు పేరు శివుడు. వారు ఒక్కరే, అంటే భగవంతుడు ఒక్కరే. గాడ్ ఈజ్ వన్. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. బ్రహ్మ ఒక్కరే, కానీ ఈ బ్రహ్మ పతితుడు. ఈ బ్రహ్మయే మళ్ళీ పావనముగా అయితే ఫరిస్తాగా, అంటే సూక్ష్మదేవతగా అయిపోతారు. సూక్ష్మవతనంలో చూపించే బ్రహ్మ మరొక బ్రహ్మ కాదు. బ్రహ్మ అంటే ఒక్కరే. ఇతను వ్యక్తము, అతను అవ్యక్తము. ఇతను సంపూర్ణ పావనముగా అయినప్పుడు ఇతన్ని సూక్ష్మవతనంలో చూస్తాము. అక్కడ ఎముకలు, మాంసము ఏమీ ఉండవు. ఏ ఆత్మకు శరీరం లభించదో అది తిరుగుతూ ఉంటుంది. దానిని భూతము అని అంటారని తండ్రి తెలియచేశారు. శరీరము లభించినంత వరకు తిరుగుతూనే ఉంటుంది. అయితే ఆత్మలలో కూడా కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడుగా ఉంటాయి. ఈ విషయాలన్నీ శివబాబాయే అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞానసాగరులు. అందువలన తప్పకుండా అర్థం చేయిస్తారు. 1 సెకండులో జీవన్ముక్తి ఉంటుంది. తండ్రిని స్మృతి చెయ్యాలి,
మరియు ఆస్తిని స్మృతి చెయ్యాలి. అప్పుడు 1 సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. చాలా సులభమైనది. దీని పేరే సహజ రాజయోగము. వారు అదే భారతదేశపు రాజయోగమని భావిస్తారు, కానీ అది సన్యాసుల హఠయోగము. ఇది చాలా సహజమైన యోగము. యోగము అనగా స్మృతి, వారిదైతే హఠయోగము, మీరు చేసేది రాజయోగము. అందులోనూ ఇది సహజమైనటువంటి యోగము అని బాబా అంటున్నారు. తండ్రి అంటున్నారు, నన్ను ఈ విధంగా స్మృతి చేయండి, లాకెట్ మొదలైనవి వేసుకునే అవసరమైతే లేదు. మీరు ఆ తండ్రికి పిల్లలుగా అయ్యారు. తండ్రిని కేవలం స్మృతి చెయ్యండి. మీరు ఇక్కడకు పాత్ర చేసేందుకు వచ్చారు. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ అదే పాత్ర చెయ్యాలి. భారతవాసీలే సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, వైశ్యవంశీయులు, శూద్రవంశీయులుగా అవుతారు. ఈ మధ్యలో ఇతర ధర్మాల వారు కూడా వస్తూ ఉంటారు. మీరు 84 జన్మలు తీసుకుంటారు. మరలా మీరే నెంబర్ 1లోనికి వెళ్ళాలి. మీరు మళ్ళీ సత్యయుగంలోకి వస్తే మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. ఇతర ధర్మాల వారికి వర్ణాలు లేవు. వర్ణాలు భారతీయులకు మాత్రమే ఉన్నాయి అని బాబా అంటున్నారు. మీరే సూర్యవంశీయులు, చంద్రవంశీయులుగా అయ్యారు. ఇప్పుడైతే బ్రాహ్మణ వర్ణములు ఉన్నారు. బ్రహ్మవంశానికి చెందిన బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి కూర్చుని ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలో ధారణ అవ్వవు. వారికి కేవలం తండ్రిని స్మృతి చేయండి అని మాత్రం చెప్తారు. తండ్రిని తెలుసుకున్నందువలన పిల్లలకు ఇది నా ఆస్తి అనేది తెలిసిపోతుంది. ఆడపిల్లలకు ఆస్తి లభించదు. కానీ ఇక్కడ మీరందరూ శివబాబాకు పిల్లలే, కావున అందరికీ హక్కు ఉంది. మగపిల్లలకు, ఆడపిల్లలకు అందరికీ హక్కు ఉంది అని బాబా అంటున్నారు. శివబాబాను స్మృతి చేయడం అందరికీ నేర్పించాలి. ఎంత స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. పతితుల నుండి పావనంగా అవుతారు. ఆత్మలో ఏర్పడిన మలినాలు ఎలా తొలగించాలి? తండ్రి అంటున్నారు, యోగము ద్వారానే మీలోని మలినాలు సమాప్తమైపోతాయి. ఈ పతిత శరీరాన్ని ఇక్కడే వదిలివేయాలి. ఆత్మ పవిత్రమైపోతుంది. ఆత్మలన్నీ దోమల వల్లి వెళ్ళిపోతాయి. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు అని బుద్ధి కూడా చెప్తుంది. ఈ వినాశనంలో అనేక మంది మనుషులు మరణిస్తారు. కొద్ది మంది మాత్రమే మిగిలి ఉంటారు. రాజులు కూడా కొద్ది మందే ఉంటారు. మిగిలిన 9 లక్షల ప్రజలు సత్యయుగంలో ఉంటారు. 9 లక్షల తారలు అనే మహిమ కూడా ఉంది కదా. తారలు అనగా ప్రజలు. మొదట వృక్షము చిన్నదిగా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు అనేక మంది ఆత్మలు ఉన్నారు. తండ్రి వచ్చి మార్గదర్శకులుగా అయ్యి అందరినీ తీసుకుని వెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. దీనిలో ఫస్ట్ పాయింట్, యోగాగ్ని ద్వారానే వికర్మలు అనే మలినాలను భస్మం చేసుకొని పావనముగా అవ్వాలి. ఇప్పుడు ఇది వానప్రస్థ అవస్థ కనుక తిరిగి ఇంటికి వెళ్ళేందుకు సంపూర్ణ సతో ప్రధానంగా తయారు కావాలి. సెకండ్ పాయింట్, ఈ కళ్యాణకారి యుగంలో తండ్రి సమానముగా దుఃఖహర్త సుఖకర్తగా కావాలి. ఈరోజు వరదానము, సదా కంబైన్డ్ స్వరూపము యొక్క స్మృతి ద్వారా కష్టమైన కార్యాన్ని కూడా సహజముగా చేసుకునే డబల్ లైట్ భవ. సారాంశము, ఏ పిల్లలైతే నిరంతరము స్మృతిలో ఉంటారో వారు సదా తోడును అనుభవం చేస్తారు.
వారి ముందుకు ఏ సమస్య వచ్చినా స్వయాన్ని కంబైన్డ్గా అనుభవం చేస్తారు, భయపడరు. ఈ కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ఏ కష్ట కార్యమునైనా సహజముగా చేసేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా పెద్ద విషయం ఎదురుగా వచ్చినా వారి భారాన్ని తండ్రిపై ఉంచి స్వయం డబల్ లైట్గా అయిపోండి. అప్పుడు ఫరిస్తా సమానముగా రాత్రి పగలు సంతోషముగా మనసు ద్వారా డ్యాన్సు చేస్తూ ఉంటారు. స్లోగన్: ఏ కారణమునైనా నివారణ చేసి సంతుష్టముగా ఉండి సంతుష్టపరచేవారే సంతుష్టమణులు. అవ్యక్త ప్రేరణ: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. శ్రీమతం అనుసారం ప్రతి అడుగు ఉంటే సదా నిశ్చింతులుగానే ఉంటారు. కనుక సదా యథార్థమైన నిర్ణయమును ఇస్తారు. ఎప్పుడు నిర్ణయము యథార్థంగా ఉంటుందో అప్పుడు విజయులుగా ఉంటారు. త్రికాలదర్శి ఆత్మలు సదా నిశ్చింతులుగానే ఉంటారు. ఎందుకంటే వారికి మాకు విజయం లభించే ఉంది అనే నిశ్చయము సదా ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.